నమస్తే, నేను ప్రశాంత్. టీడీపీ పార్టీ 70+ వాళ్ళని ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ 70+ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవైనా సరే కొత్త రక్తాన్ని ఎక్కించాలి అనుకుంటాయి. సీనియర్స్ ఉన్నంత వరకే వాళ్ళకి గౌరవిస్తారు. ఏ పార్టీలోనైనా వాళ్ళు అంకిత భావంతో ఉండి పార్టీకి కట్టుబడి ఉండి కష్టాల్లో నష్టాల్లో భరిస్తూ పార్టీని జెండా మోసి వాళ్ళు త్యాగం చేస్తుంటే అప్పుడు వాళ్ళు అవకాశం ఇస్తారు సీనియర్స్కి అయినా కానీ. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి రైవల్ పార్టీకి వెళ్ళి ఆ రైవల్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసినటువంటి సీనియర్స్ని ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకుంటుందా? తీసుకోదు, సహజంగా తీసుకోదు. కానీ తెలుగుదేశం పార్టీ కొన్ని సందర్భాల్లో తీసుకుంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి సీనియర్స్ అంటే 70+ వేసుకోండి. 70+ తర్వాత అసలు యాక్చువల్గా రాజకీయాల నుంచి పక్కకు దొరకాలి. అసలు స్వచ్ఛందంగా పక్కకు దొరికితే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. 70 అయినా 80 అయినా నేనే ఉండాలి అనుకుంటే కింద జనరేషన్ ఒప్పుకోదు కదా, వచ్చేటువంటి జనరేషన్ ఒప్పుకోదు కదా. ప్లస్ జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు ఈ సీనియర్స్ సమాజంతో లింకప్ కాలేరు. ఆధునిక సమాజంతో వాళ్ళ వేవ్ లెంత్ కూడా కలిసే అవకాశం ఉండదు. వెరీ రేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంతో కూడా ఆయన వేవ్ లెంత్ కలుస్తుందని అంటే ఆయన ఒక ప్రత్యేకంగా తీసుకోవాలి ఆయన్ని. కారణం ఏంటంటే ఆయన ఇప్పటికీ ఆలోచనలన్నీ కూడా యంగ్స్టర్ చేసినట్టు చేస్తుంటారు. వెరీ రేర్ కేసుల్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన అంతే ఆధునిక ప్రపంచాన్ని అందిపుచ్చుకొని నేటి తరానికి లింకప్ అవుతున్నారు. కానీ అందరూ అలా ఉండరు, అందరూ అలా ఉండేటువంటి అవకాశం లేదు. సో అలా ఉండనటువంటి వాళ్ళని పార్టీలు ఎందుకు మోస్తాయి? వాళ్ళని తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకొని లేని సమస్యలను అయితే కొని తెచ్చుకోదుగా. పైగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో గెలిచింది, తెలుగుదేశం పార్టీ 93% స్ట్రైక్ రేట్ తోటి గెలిచింది. మరి ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళకే న్యాయం చేయలేకపోతున్నారు, కూటమిలో ఉన్నటువంటి లీడర్లకే. పోస్టులు ఇచ్చేటువంటి దాంట్లో కూడా రకరకాల ఈక్వేషన్స్ తోటి చాలామందికి పదవులు ఇవ్వలేకపోతున్నారు. చాలామంది పార్టీల కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తారు, ఎవరైనా రావాలనుకుంటారు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి. ప్రత్యేకించి బిజినెస్ పీపుల్ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకి కట్టుబడి ఉండరు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. అధికారంలో రాగానే మళ్ళీ అధికారంలో వచ్చినటువంటి పార్టీకి జొరబడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆలోచన. వాళ్ళకి ఏ పార్టీ అనేది ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏమి ఉండదు. అసలు పార్టీ భావజాలాలతో సంబంధం లేదు. వాళ్ళ భావజాలమే బిజినెస్, అంతే. ఆ బిజినెస్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు. సో కాబట్టి అలాంటి వాళ్ళని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలు కానీ ఆహ్వానించేటువంటి పరిస్థితి కానీ తీసుకునేటువంటి పరిస్థితి కానీ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది రావాలనుకుంటున్నారు, చాలామంది. అది కూడా ఎవరు? సీనియర్స్, కొత్త జనరేషన్ కాదు, సీనియర్స్ రావాలనుకుంటున్నారు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు రాజకీయాల్లో సంపాదనకు అలవాటు పడి ఉంటారు, అలాగే రాజకీయాల్లో హోదాలకి అలవాటు పడి ఉంటారు. అంటే పవరు మనీ రెండింటికి అలవాటు పడి ఉంటారు. అవి లేకుండా ఉండలేరు సీనియర్స్, ఎందుకంటే అలవాటు పడి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి అలవాటు పడి ఉంటారు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీలు రావాలని కోరుకుంటారు. అందుకే వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేసింది. ఇప్పుడు కూటమి పార్టీలు డోర్స్ క్లోజ్ చేసాయి. డోర్స్ క్లోజ్ చేసినటువంటి క్రమంలో ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటుంటే కనుక తీసుకునే పరిస్థితి లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు తీసుకోవడానికి ఎన్నికల ముందు కొంతమందిని తీసుకున్నారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒకళ్ళిద్దరిని తీసుకున్నారు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీకి ఎంత అన్యాయం చేసినా కానీ మళ్ళీ తీసుకుంటారు అనేటువంటి భావన ఆ పార్టీ మీద ఉంది, ప్రత్యేకించి చంద్రబాబు గారి మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారిని
వ్యక్తిగతంగా విమర్శించినటువంటి వాళ్ళు, బాడీ షేమింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళని పార్టీలో తీసుకున్నారు. 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే తీసుకున్నారు. తీసుకొని వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు కూడా ఇచ్చారు. కనీసం అది కూడా గుర్తు పెట్టుకోకుండా మళ్ళీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని విమర్శించడం, ఆరోపణలు చేయటం, బాడీ షేమింగ్ చేయటం మొదలుపెట్టారు. ఎందుకు? తెలుగుదేశం పార్టీలో వ్యతిరేకించి వెళ్ళి తిట్టినప్పటికీ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అనేటువంటి ఒపీనియన్ తెలుగుదేశం పార్టీ మీద ఉంది చాలా కాలంగా. అందుకే ఇష్టానుసారంగా మాడుతుంటారు. అదే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా బాడీ షేమింగ్ చేయరు, వ్యక్తిగత విమర్శలు చేయరు. ఒకవేళ ఏంటంటే పాలసీ మ్యాటర్లు ఏమైనా మాట్లాడతారు తప్పితే, ఒకళ్ళిద్దరు తప్పితే. ఇప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు, రఘురామకృష్ణరాజు గారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే విభేదించారు జగన్మోహన్ రెడ్డి గారిని, రఘురామకృష్ణరాజు గారు. అది వేరు. కానీ మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించరు. చూడండి, ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీలో మినిస్ట్రీలో, క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలకి గెలిచి మినిస్టర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించాలి. ఇవాళకి కూడా అంటే భయం, మళ్ళీ అక్కడ డోర్స్ ఓపెన్ కావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక భయం ఉంది. అందుకే విమర్శించరు. అదే తెలుగుదేశం పార్టీని లేదా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారినో, లేదంటే లోకేష్ గారినో, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టానుసారం మాట్లాడతారు. కారణం ఏంటంటే మళ్ళీ రావచ్చు ఇక్కడికి. ఎంత తిట్టినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ రావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని దూషించారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, అంటే ఎన్నికల ముందు వచ్చారు కాబట్టి ఓకే. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. ఇప్పుడు మళ్ళా కొంతమంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు విచిత్రమైన పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి ఉన్నటువంటి వాళ్ళుగా చెప్పుకుంటున్నారు కొంతమంది. చెప్పుకొని మేము మళ్ళీ తెలుగుదేశం రావాలని, ఎవరు 70+ ఉండేటువంటి వాళ్ళు. అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీలో పనిచేసాం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ, మాది మూలాలు, మా DNA తెలుగుదేశం పార్టీ కాబట్టి మళ్ళీ ఆ పార్టీలోకి మేము వెళ్తాం అనేటువంటి ఒక ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా లేదా ఇతరత్ర మాధ్యమాల ద్వారా మొదలుపెట్టారు. కానీ గతానికి ఇప్పటికి తెలుగుదేశం పార్టీలో మార్పు వచ్చిందనే సంగతి వాళ్ళకి అర్థం కావట్లా. ఓకే. ఎందుకనంటే లోకేష్ గారు ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. మహానాడులో, రేపు రాబోయే మహానాడులో, మేలో మహానాడులో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయాల్లో మొత్తం పార్టీ పగ్గాల్ని కంప్లీట్గా అఫీషియల్గా లోకేష్ గారే టేకప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అదే జరిగితే కనుక ఈ కురు వృద్ధులు ఎవరైతే ఉన్నారో సీనియర్స్, పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, మళ్ళీ వాళ్ళని రీఎంట్రీ అనేది ఉండదు. శాశ్వతంగా వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయ్యే ఉంటుంది. ఒకవేళ పార్టీలోకి రావాలనుకున్నా కానీ ఏ పదవులు ఆశించకుండా పార్టీ పరంగా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి, ఏదన్నా బ్యాక్ ఎండ్లో ఏదైనా ఉపయోగించుకోవడానికి, లేదంటే బ్యాక్ ఎండ్లో ఉపయోగపడతామంటే ఏదన్నా అవకాశం ఇస్తారేమో. కానీ అది కూడా ఇవ్వకపోవచ్చు లోకేష్ గారి వ్యూ ప్రకారం. లోకేష్ గారు వ్యూ ఏంటి? కొత్త రక్తం ఎక్కించాలి. 83లో ఏ విధంగా అయితే పార్టీ వచ్చిందో అదే తరహాలో మళ్ళీ దాన్ని రివ్యాంప్ చేయాలి అనుకుంటున్నారు. కొత్త రక్తం ఎక్కించాలంటున్నారు. సీనియర్స్ని క్రమంగా 83 బ్యాచ్ని అందరినీ బయటికి పంపించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రాధాన్యత తగ్గించాలనుకుంటున్నారు. బ్యాక్ ఎండ్లో ఉంచాలని అనుకుంటున్నారు. అందుకే యనమల రామకృష్ణ గారికి మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు మొన్న యాక్చువల్గా ఎమ్మెల్సీ ఇవ్వాలి యనమల రామకృష్ణ గారికి. ఎందుకంటే ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో 83 నుంచి పదవుల్లో ఉంటూనే ఉన్నాడు. అధికారంలో ఉంటే మినిస్టరు పార్టీ, అధికారంలో లేకపోతే పిఎస్సీనో లేకపోతే ఏదో రకంగా క్యాబినెట్ హోదా ఉన్నటువంటి పోస్టుల్లోనే ఉండేవాళ్ళు ఆయన. సో కాబట్టి ఈసారి అవకాశం లేదు, పక్కన పెట్టేశారు. అలాగే సీనియర్స్ ఎవరైతే ఉన్నారు 70+ వాళ్ళు పక్క పార్టీలోకి, సొంత పార్టీలో ఉన్నా వాళ్ళు బ్యాక్ ఎండ్లో పనిచేయాల్సిందే. పక్క పార్టీ నుంచి రావాలంటే వాళ్ళకి డోర్స్ పర్మనెంట్గా క్లోజ్ చేశారు. దాంతో ఏం చేస్తున్నారు, ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీలోకి వెళ్ళాలని ట్రై చేస్తుంటే జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా స్క్రూటినీ చేస్తున్నారు. అసలు వీళ్ళ వల్ల ఉపయోగం ఉందా లేదా, మనకి వీళ్ళు వచ్చినందువల్ల నష్టమా లాభమా అనేది బేరేజ్ వేసుకుంటున్నారు. బేరేజ్ వేసుకొని ఆయన కూడా సీనియర్స్ని ఎంటర్టైన్ చేయట్లేదు.
సీనియర్ 70+ వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు. ఎందుకంటే 70+ వాళ్ళు పార్టీలో తీసుకుంటే వాళ్ళ పిల్లలకి టికెట్లు ఏమని చెప్పి అడుగుతారు రేపు. ఇప్పుడు వీళ్ళకి లేదన్నా కానీ మీ వయసు మీరిపోయింది మీకు, కాబట్టి మీకు లేదని చెప్పినా కానీ వాళ్ళ పిల్లలకి మళ్ళీ అడుగుతారు టికెట్స్. అందుకని చెప్పి అక్కడ కూడా డోర్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇంక ఉండేటువంటి ఆప్షన్ ఏంటి? బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉంది అక్కడ. సో బీజేపీలో చేరినా కానీ అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ బీజేపీ వాళ్ళు తాజాగా ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కనుక చూస్తే బీజేపీలోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ కురువృద్ధులు వాళ్ళకు ఓన్లీ టవల్ కప్పుతారు తప్పితే పదవులు అయితే ఇవ్వరు. కారణం ఏంటి? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న ఇచ్చారు, సత్యనారాయణ ఇచ్చారు, ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ ఎవరికి ఇచ్చారు? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఎవ్వరు ఊహించినటువంటి అతనికి ఇచ్చారు. అదా పాకా సత్యనారాయణకి ఇచ్చారు కదా. సో అంతకుముందు సోమవీర్రాజు గారికి ఇచ్చారు కదా. సో కాబట్టి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి లేదు. ఈవెన్ పురంధరేశ్వరి గారికి కేంద్ర మంత్రి రావాలి యాక్చువల్గా మరి ఆంకే కేంద్ర మంత్రి రాలా. మరి బీజేపీ ప్రాధాన్యత ఏంటి? తొలి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారు, అంతే తప్ప కొత్తగా చేరేటువంటి వాళ్ళకి ఇవ్వరు. ఆ పార్టీలో చేరిన ఒకటి, చేరకపోయిన ఒకటి సీనియర్స్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీని మోసం చేసి చీటి చేసి సంక్షోభంలో ఉన్నప్పుడు నిలబడకుండా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీని అసలు లేకుండా చేయాలని, ఈ పార్టీ అధినేత కుటుంబాన్ని, ఈ పార్టీ అధినేతను నిర్వీర్యం చేసి బలహీనపరిచేటువంటి కార్యక్రమం చేసి ఈ పార్టీ కారణంగా లాభపడినటువంటి వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకి శాశ్వతంగా తెలుగుదేశం పార్టీలో డోర్స్ క్లోజ్ అయ్యాయి. అది లోకేష్ గారు చేసినటువంటి ఒక నిర్ణయం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోనే తెలుస్తుంది. కాబట్టి క్లోజ్ అయినటువంటి డోర్స్ ఇక తెలుసుకో వాళ్ళకి 70+ వాళ్ళకి ఛాన్సే లేదు. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని బ్యాక్ ఎండ్లో వాడుకుంటారు, గౌరవిస్తారు, వాళ్ళకి అంతవరకు ఉంటుంది. మహానాడు తర్వాత ఊహించినటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీలో మనం చూడబోతున్నాం. కొత్త రక్తంతో, కొత్త ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీని మనం చూడబోతున్నాం. రేపు మేలో జరిగే మహానాడు ఉంది. ఈ మహానాడు తర్వాత జరిగేటువంటి పరిణామాలు దాదాపు ఎవరు ఊహించినటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో లోకేష్ గారి పగ్గాలు చేపట్టబడుతున్నారు. పూర్తి స్థాయిలో లోకేష్ గారి ఆధ్వర్యంలోకి వెళ్ళబోతుందని చెప్పి వినిపిస్తుంది. అదే జరిగితే కనుక ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఈ సీనియర్స్కి 70+ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో ఒక ఇద్దరు ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఆ ఇద్దరికి డోర్స్ క్లోజ్ అయ్యాయి శాశ్వతంగా. ఎందుకంటే ఒక ఆయన బిజినెస్ మ్యాన్, ఆయనేమో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకొని, మినిస్టర్ పదవిని కూడా అనుభవించాడు. రాజకీయంగా ఆయనకి నేపథ్యం లేకపోయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అతను ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళారు. ఇంకొక ఆయనేమో తెలుగుదేశం పార్టీకి డిఎన్ఏ అంటుంటారు, ఆయన డిఎన్ఏ కాంగ్రెస్. ఆయన ఏంటి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కోసం తెలుగుదేశం పార్టీలో రావాలనుకుంటున్నాడు. సో అది కూడా సాధ్యం కాదు. సో ఇంకొక అతనేమో నా డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తుంటారు. ఇప్పుడు ఆయన్ని తెలుగుదేశం పార్టీలో రావాలనుకుంటున్నారు. ఆయన వస్తే వాళ్ళ అబ్బాయికి టికెట్ నెక్స్ట్ ఎలక్షన్లో తీసుకోవాలనేది ఆయన ప్రయత్నం. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అనేది లోకేష్ గారికి తెలుసు. లోకేష్ గారికి ఆయన మీద పెద్ద గుడ్విల్ లేదు. సో కాబట్టి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళిద్దరే కాదు, రాష్ట్రంలో చాలామంది తెలుగుదేశం పార్టీలోకి రావాలని సీనియర్స్ చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.